హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ హేమమాలి. ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ చిట్ చాట్ అనే చెప్పాలి. ఎందుకంటే పండగ వచ్చేసింది, అది కూడా సంక్రాంతి. మనందరికీ ఎంతో ఇష్టమైన పండగ, ఎందుకంటే 3 నుంచి 4 రోజుల దాకా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ సంక్రాంతి అనగానే ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయడం పక్కన పెడితే, ఫ్యామిలీ అంతా కలిసి మూవీస్ చూడడంలో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి ఈ పండగకి ఖచ్చితంగా ఇది మూవీస్ ఫెస్టివల్ అని కూడా అనొచ్చు అనమాట. ఓన్లీ రైతు ఫెస్టివలే కాదు సంక్రాంతి అంటే, మూవీస్ ఫెస్టివల్. ఎందుకు మూవీస్ ఫెస్టివల్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, మార్కెట్లో 4 మూవీస్ మనందరి ముందు ఉన్నాయి. అది గుంటూరు కారం, హనుమాన్ అండ్ సైంధవ్ అండ్ నా సంగంగా. కాకపోతే అందరికీ థియేటర్స్కి వెళ్ళి చూడడానికి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. అందుకనే మనందరినీ అలరించడానికి జనవరి 12న మన ZEE5లో వెబ్ సిరీస్ రాబోతుంది. అదే అజయ్ గాడు. సో అజయ్ గాడికి సంబంధించి మనతోటి అజయ్ గారు ఉన్నారు. ఈయన మన అందరికీ బాగా పరిచయం అయినటువంటి వ్యక్తి. బిగ్ బాస్ చూసిన వాళ్ళందరికీ కూడా ఈయనైతే అస్సలు పరిచయం చేయాల్సిన పేరైతే కాదు, మా మోస్ట్ ట్రెండింగ్ అనమాట. సో హ్యాండ్సమ్ హంక్ అని కూడా అనవచ్చు. హాయ్ అజయ్ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. సంక్రాంతికి వస్తున్నారు, మరి సంక్రాంతి అనగానే మీ మెమరీ ఏంటి? పండుగ ఫెస్టివల్ యాక్చువల్లీ మీరు అన్నట్టు 3 to 4 days ఫెస్టివల్ ఇది. సో కైట్స్ మెయిన్ కైట్స్, ఎండ తెలియకుండా ఏం తెలియకుండా ఫస్ట్ కైట్స్ ఎగిరేస్తూ ఉంటాము. అండ్ ఫుడ్, సెకండరీ ఫుడ్, సినిమాలు. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళకి అదే ఉంటుంది. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి అంటే మేము కైట్స్ తయారు చేసుకుని అన్నం మెతుకులు తీసుకుని అంటించి, మీరు కూడా అలాగే చేస్తుండేవారు? నాకు చిన్నప్పుడు కైట్ ఫ్లయింగ్ సరిగ్గా రాకపోతుండే, సో దానికి తోక అంటుండే. తోక సో టేల్ పెట్టి, అన్నం మెతుకులతో టేల్ పెట్టి ఐ యూస్ టు ఫ్లై. మళ్ళీ కైట్ ఫ్లయింగ్ నేర్చుకొని మళ్ళీ తీస్తాను అనమాట. సో అది నాకు ఇంకా గుర్తుంది. అది ఫస్ట్ తోక పెట్టి దాన్ని లేపాను. సో ఈ సంక్రాంతి నిజంగానే మూవీస్ సెలబ్రేషన్స్ అనే చెప్పాలి. ఆ మూవీస్ అన్ని థియేటర్స్లో హల్చల్ చేస్తుంటే, మీ మూవీ లైక్ ఓటీటీలో వచ్చి హల్చల్ చేయబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? నైస్ అండ్ యాక్చువల్లీ అంటే పండగకి రావడం, కొత్త ఇయర్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. సో ఫెస్టివల్కి ఐ నో అందరూ సినిమా ఈజ్ అ పెద్ద పండుగ, ఫస్ట్ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తాము. సో అందరూ థియేటర్స్తో పాటు, థియేటర్లో పెద్ద సినిమాలతో పాటు ఓటీటీలో వచ్చిన చిన్న సినిమా కూడా చూడండి. ఎగ్జాక్ట్లీ అంతే ఎంటర్టైన్ చేస్తాము, అంతే ఫన్ ఉంటుంది అండ్ అంతే మెసేజ్ ఉంటుంది. సో డెఫినెట్లీ విల్ ఎంటర్టైన్. సో అజయ్ గారు ట్రైలర్ చూసాము, టీజర్ చూసాము, చాలా అంటే చాలా బాగుంది. సో మాకు తెలిసిన విషయం ఏంటంటే, యు ఆర్ ద ప్రొడ్యూసర్, యు ఆర్ ద హీరో అండ్ యు ఆర్ ద డైరెక్టర్. అసలు త్రిపాత్ర అభినయం అని కూడా అనొచ్చు దీన్ని. ఎలా ఉంది? ఛాలెంజింగ్ ఫేసింగ్ ఎలా ఉంది? ఈజీ ఆర్ హార్డ్? ఛాలెంజ్ అయితే ఉందండి. ఛాలెంజ్ అండ్ హార్డ్ అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో బేసిక్గా అండ్ ఇంకోటి ఏంటంటే భయం కూడా ఉంటుంది. సో బేసిక్గా ఏదైనా వీడు అన్నీ వేసుకొని చేస్తుంటే తోపుగానిలాగా, కానీ ఏది కొంచెం డ్యామేజ్ అయినా మళ్ళీ అంతే వీ హ్యావ్ టు రిసీవ్ ఇట్. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిన్సియర్గా చాలా కష్టపడ్డాము, కానీ వీఆర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఏ రోల్ బాగా కష్టం అనిపించింది? ప్రొడ్యూసరా, డైరెక్టరా, హీరోనా? ఫస్ట్ ప్రొడ్యూసర్, పైసలు ఉండాలి ఏం చేయాలన్నా. అండ్ లక్కీలీ ఐ విల్ థ్యాంక్ టు ఆల్ మై ఫ్రెండ్స్. నాకు ఒక 7 to 8 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ వల్లే నేను ఈ ప్రాజెక్ట్ తీయగలిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ కంటే ఎక్కువ నా ఫ్రెండ్సే హెల్ప్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ రా, ఫ్రెండ్స్కి. అండ్ అండ్ ప్రొడక్షన్ ఈజ్ అ టఫ్ జాబ్. ప్రొడక్షన్ ఉంటే ఇక్కడ మనం కొంచెం యాక్టింగ్ సైడ్ కానీ, డైరెక్షన్ సైడ్ కానీ, రైటింగ్ సైడ్ కానీ కొంచెం లిబర్టీ, కొంచెం భయం ఉండదు. సో ఇంకా కొంచెం ఫోకస్డ్గా తీయగలుగుతాం. సో స్టోరీ మీదేనా లేదంటే ఎవరిదన్నా? లేదండి, స్టోరీ, డైరెక్షన్, డైలాగ్స్ అన్నీ నావే. అన్నీ మేవే? వావ్, సూపర్. ఒక చిన్న డైలాగ్ చెప్పొచ్చు కదా మీకు బాగా నచ్చింది మీ మూవీలోది? అంటే నాకు మీ దానికన్నా మన అభయ్ నవీన్ డైలాగ్ బాగా నచ్చింది. అభయ్ చాలా ఎక్కువ రియాలిటీలో ఉంటాడు అనమాట. ఇప్పుడు నేను ఏదన్నా అంటే మన రియాలిటీ ఎప్పుడు మన పక్క ఫ్రెండే చెప్తాడు. మనం ఎంత తోపులా ఫీల్ అయినా అంత లేదరా నీకని పక్కోడే చెప్తాడు. సో అలాంటి క్యారెక్టర్ అభయ్ది. సో అభయ్ ఎప్పుడు నాకు రియల్ లైఫ్లో కూడా వాడు అలాగే ఉంటాడు. సో మేము అక్కడ యాక్ట్ చేయలేదు. బేసిక్గా రియల్ లైఫ్లో కూడా మేము మూవీస్ గురించి మాట్లాడుకున్నా, అది ఇట్లా కాదు అట్లా కాదని మాట్లాడుకున్నా, వాడు రియాలిటీ అలా చెప్తుంటాడు అనమాట. మీ ఇద్దరికి ఉన్న ఒక సిమిలర్ క్వాలిటీ చెప్పాలా? హీ ఆల్సో డైరెక్ట్స్ ద ఫిలిం, హీ ఆల్సో రైట్స్. ఎగ్జాక్ట్లీ. హీ ఆల్సో డైరెక్ట్స్ ద ఫిలిం అండ్ యు ఆల్సో. అండ్ వి స్టార్టెడ్ ఆన్ ద సేమ్ స్టేజ్. వాడి సినిమా నా సినిమా అప్పుడే స్టార్ట్ అయింది, రామన్న యూత్. ఇంకా అది లక్కీలీ వాడిది థియేటర్లో వచ్చింది, రిలీజ్ అయింది, నాది ఓటీటీలో వస్తుంది. వీఆర్ హ్యాపీ. ఏది ఏమైనప్పటికీ ఎంత సినిమా థియేటర్లో వచ్చినా, ఓటీటీలో వచ్చినా కూడా జనాలు అందరూ కూడా అంతే స్థాయిలో ఆదరిస్తారు. అజయ్ గారు ట్రైలర్ చూస్తే ఆ క్రియేటివిటీ కానీ, ఆ ఇంటెన్స్ కానీ
తెలుస్తుంది. అసలు అజయ్ గారు ఎలా ఉండబోతుంది స్టోరీ? ఒక్క లైన్లో అజయ్ గారు సినిమా అంటే ఏమని చెప్తారు? అజయ్ గారు మంచి సినిమా. సో బేసిక్గా అజయ్ గారు అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఆ మెసేజ్ ఏంటి అనేది మూవీ చూస్తే తెలుస్తుంది. ఇట్స్ అందరికీ తెలిసిందే, కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు అదే మెసేజ్. సో చూసిన తర్వాత ఇదారే చెప్పింది అన్నట్టు ఉంటుంది, కరెక్టే కదా అన్నట్టు ఉంటుంది. ఓకే. సో మరి మూవీలో కాస్టింగ్ విషయానికి వస్తే ఎవరు చూస్ చేశారు? మీరేనా నేనే లేదు నేనే యాక్చువల్లీ రైటింగ్ అప్పుడే క్యారెక్టర్స్ అనుకొని ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి అనుకున్నాను. దెన్ కాస్టింగ్ సైడ్ ఆప్షన్స్ అనుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వడం. ఇందులో ప్రాచి ఉన్నారు కదా, ఒక ప్రాచి. సో చూసాను, తను ఏ క్యారెక్టర్ చేసినా తన క్యారెక్టర్ కి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, చూస్ చేసుకునే. సో ఇందులో కూడా అలాగే ఉండబోతుందా? ఎగ్జాక్ట్లీ. ప్రాచీతోనే ఒక మెసేజ్ ఉంటుంది, ప్రాచీ వల్లే ఒక ట్విస్ట్ అండ్ టర్న్ ఉంటుంది. మూవీ చూస్తాను. సో మనం బాగానే కనిపెట్టాం అనమాట, ట్విస్ట్ అండ్ టర్న్ ఉంటుందని. సో అబ్బాయి గారితో మీకు అంత కామెడీ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ బాగుంటుంది. ఆయన హెల్దీ కామెడీ ఉంటుంది, ఒక రియలిస్టిక్గా పంచ్లు అలాంటివి కాకుండా ఒక రియల్ ఫ్రెండ్, ఒక అది మీకు అది కనిపిస్తుంది. మాకు ఉండే ఒక బాండింగ్ ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో మరి ఇందులో హీరోయిన్ కింద భాను గారు, భానుశ్రీ యాక్టింగ్. సో భాను గారిని ఎందుకు తీసుకుందాం అని అనిపించింది? ఎందుకంటే ఆన్ బోర్డ్ ఆఫ్ కెమెరా షీఈ్ లైక్ కొంచెం రెబల్, చాలా ఇదిగా ఉంటుంది. కానీ మీ అజయ్ గారు షీ లుక్స్ లైక్ సో సాఫ్ట్, సో కామ్, సో కూల్. అదే కావాలనిపిస్తుంది మూవీలో. సో బేసిక్గా తెలుగు అమ్మాయి కావాలి. నాకు తెలుగు అమ్మాయి అంటే ఇప్పుడు పండగకి మీరు ఎలాగైతే అమ్మాయిని చూస్తే ఒక అది హాఫ్ శారీస్లో వాళ్ళు ముగ్గులు వేస్తూ ఒక టిపికల్ తెలుగు అమ్మాయిలు ప్రాపర్ పండుగ మనకి ఇదే పండుగలో కనిపిస్తారు. అలాంటి క్యారెక్టర్ నాకు కావాల్సి ఉండే. సో టిపికల్ తెలుగు అమ్మాయి, ఇంకా బాగా తెలుగు కూడా వచ్చు, టిపికల్ తెలుగు అమ్మాయి. సో తన ఫస్ట్ సీన్ కూడా అలాగే ఉంటుంది, మంచిగా శారీలో ఇట్లా బ్రీజ్లో. సో బేసిక్గా అది చూడగానే బాగుంది. అదే ఒక శారీ పిక్చర్ చూసాను. దెన్ ఐ థాట్ ఓకే తన టిపికల్ అలాగే ఉంది. దెన్ వెన్ ఐ అప్రోచ్డ్ షీ సెడ్ ఓకే బాగుంది, సాంగ్ బాగుంది, అది సో ఫస్ట్ అప్రోచ్ భాను గారు, నాట్ ఎనీ అదర్? లేదు, ఫస్ట్ అప్రోచ్ డైరెక్ట్ భాను గారికి చెప్పాను. అండ్ లక్కీలీ షీ సెడ్ ఓకే. తనకి నాకు లవ్ సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కార్తిక్ కొడగండ్ల ఇస్ మ్యూజిక్ డైరెక్టర్. యాక్చువల్లీ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తన వెనకాల మీరు ఫాలో అవ్వడం కానీ, మీరు వాన పడుతుంటే ఇట్లాగా హగ్ చేసుకుని కొన్ని చూసాం. అరే చాలా నీట్ గా ఉంది, డిఓపి వర్క్స్ కూడా చాలా నీట్ గా ఉంది. ఎవరు చేశారు డిఓపిది? ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలండి. అజయ్ నాగ్ అని చెప్పి ఈజ్ ఆల్సో సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్. ఈ సినిమా ఇట్స్ లైక్ AAA అజయ్ ఇస్ ద సినిమాటోగ్రాఫర్. అండ్ ఇంకా హాఫ్ ఆఫ్ ది షూట్ హరి అని హరి గారు చేశారు. అండ్ మీరు చూసిన సాంగ్ అజయ్ చేశాడు. అండ్ హీఈస్ ఆల్సో ఫెంటాస్టిక్. హీఈస్ ఆల్సో ఇంటర్ డైరెక్షన్ అనమాట. సినిమా చూసిన వాళ్ళందరూ అజయ్ గారు తోపు, అజయ్ గారు టాలెంటెడ్ అంటారు. ఫ్రెండ్ థ్యాంక్స్. అజయ్ గారు బాగానే మంచి సినిమాలే తీసాడు అంటారు, తిట్టుకోరు ఫస్ట్. నేను అదే అంటున్నా, మీ అజయ్ గారి ఫ్రెండ్స్ అందరిని ట్యాగ్ చేయండి సినిమా పేరు పెట్టి. ఐ థింక్ ఎవ్రీవన్ విల్ కనెక్ట్. అంతేనా? అంటే టైటిల్ కూడా అందుకే పెట్టాం. మనలో మన ఫ్రెండ్స్ అందరికి అలాగే పిలుచుకుంటాం. అరే అజయ్ గా ఇప్పుడు ఎవరిది సినిమా అనేది పలానా బిగ్ బాస్ అజయ్ది రా అంటారు. సో బేసిక్గా ఒక ఫ్రెండ్లీ ఇది ఉంటుంది అని చెప్పి అజయ్ గారు అలా. సో బిగ్ బాస్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడదాం. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? బయట ఎంత స్వేచ్ఛగా ఫోన్లు, కార్లు, లేదంటే ఫ్రెండ్స్ పార్టీస్ ఇవన్నీ ఉంటాయి. సో అదంతా బంద్ చేసి బిగ్ బాస్లో ఒక రకంగా లగ్జరియస్ జైలు అని చెప్పొచ్చు. నాకేం డిఫరెన్స్? నేను బయట అలాగే ఉంటాను. నేను ఫ్రెండ్స్ బయట తిరిగాను, ఫ్రెండ్స్ ఉండదు, ఫోన్ ఎక్కువ మాట్లాడారు. బిగ్ బాస్ నేను 9 వీక్స్ ఉన్నా. 9 వీక్స్ నాకేం అంటే లివింగ్ లో నాకేం డిఫరెన్స్ లేదు, ఎక్స్పోజర్ వైజ్ డిఫరెన్స్ వచ్చింది, ఎక్కువ మంది తెలుసు. సో బిగ్ బాస్ లో మీకు ఎవరు బాగా క్లోజ్ అప్పుడు మీరు ఉన్నప్పుడు? నాకు తెలిసినందుకు నాకు అఖిల్, శ్రవంతి, అశు ముగ్గురు క్లోజ్ ఉండే. అక్కడ తీసుకోవాలనిపించలేదా మీ సినిమాలో? అప్పటికి ముందు స్టార్ట్ అయిపోయింది మూవీ, అప్పటికి షూట్ అయిపోయింది, అప్పటికి ఆల్మోస్ట్ షూట్ 80% అయిపోయింది. బిగ్ బాస్ వెళ్ళక ముందే స్టార్ట్ అయింది. నాకు అశు బిగ్ బాస్ లో పరిచయం. ఓకే. సో నైస్. ఎలా ఉంటుంది లైక్ హౌ ఇస్? మీరు బయట కలుస్తుంటారా రెగ్యులర్ గా? కలిసి టచ్ లో ఉంటాం. కలవడం అందరి లైఫ్ లో బిజీగా ఉన్నాయి, టచ్ లో అయితే ఉంటాం రెగ్యులర్లీ. ఇక్కడ కలిసినప్పుడు టాక్ చిట్ చాట్. సో అప్పుడు నాగార్జున గారు ఎవ్రీ వీకెండ్ వచ్చి మీతో మాట్లాడడం, అదంతా హౌ ఎక్సైటెడ్ యు ఆర్. నాకు తెలిసి అంతకు ముందు సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పటికీ కూడా మీరు అలా కూడా ఫస్ట్ టైం నాగ్ సార్ తో అన్ని వీక్స్ ఒక ర్యాప్ లాగా. అండ్ బయట ఏం జరిగేదో నాగ్ సార్ త్రూ మాకు తెలిసేది కాబట్టి
యూస్ టు ఆయన చెప్పే వర్డ్స్ అని కీన్గా వినేవాళ్ళం. అంటే ఆయన మన గురించి మంచిగా చెప్తున్నాడంటే వీఆర్ ప్రొజెక్టింగ్ ఇన్ ఏ గుడ్ వే. ఇన్ గుడ్ వే. ఏదైనా మేము తెలియకుండా తప్పులు చేసినా సార్ యూస్ టు టెల్ మీరు చూసి మాట్లాడండి, కోప్పడకండి అంటే సరే కదా కరెక్షన్స్ చేసేది. అండ్ వీస్ టు హ్యాపీ. సో ఇంకొకటి ఏంటంటే లైక్ బిందు మాధవి కానీ అఖిల్ కానీ యూస్ టు ఫైట్ లైక్ టామ్ అండ్ జెర్రీ. సో ఎలా అనిపించింది అంటే మాకు టీవీలో అంటే ఏందిరా ఇది అనిపిస్తుంది, మీకు లైవ్గా ఎలాగ అనిపించేది? అంటే పాపం ఆ టైంలో అగ్రెషన్ అంతే, వాళ్ళిద్దరు కూడా ఏం పర్సనల్స్ లేవు. ఆ టాస్క్లో ఏదో తప్పు వాళ్ళు ట్రిగర్ అయ్యి ఏదో మాటలు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎవ్రీవన్ ఆర్ ఫ్రెండ్స్ కదా, అందరం బయట హ్యాపీ అని తెలుసు. కానీ తర్వాత ఐ థింక్ సో బస్ లో అనుకుంటాం మీకు ఒక అమ్మాయి తోటి ఉంది, మీకు అమ్మాయి గండం ఉంది అని. ఎందుకంటే అఖిల్ వాజ్ లైక్ ఆ బిగ్ బాస్ లో మోనాల్తోటి ఇష్యూస్ ఉండేవి, అండ్ ఇందులో వచ్చేసరికి బిందుతో ఇష్యూస్. ఎవ్రీవన్ ఇస్ లైక్ నీకు అమ్మాయి గండం ఉంది అని. లేలే అంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం అలా చేస్తారు, కానీ వాట్ యూ సీన్ ఆన్ ద ఇప్పుడు రియల్గా యాక్టర్స్ వేరుంటారు, స్క్రీన్ పైన వేరుంటారు కదా. వీ షుడెంట్ టేక్ దట్ ఇంప్రెషన్ అంతే. అంతే. సో ఎవరి లైఫ్ లో వాళ్ళు సపరేట్. అండ్ కమింగ్ టు అజయ్ గారు, సో ఇది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు రైటింగ్ అన్నది? సెకండ్ లాక్డౌన్ తర్వాత స్టార్ట్ అయింది రైటింగ్. సెకండ్ లాక్డౌన్లో చేసాము. సెకండ్ లాక్డౌన్ తర్వాత వి స్టార్టెడ్ ద షూట్. దాని తర్వాత 80% అయిపోయిన తర్వాత ఐ గాట్ దిస్ బిగ్ బాస్ ఛాన్స్ అనమాట. సరే వెళ్దాము అని అప్పుడు కాల్ తీసుకున్నాను. దానికంటే ముందు 2 times పిలిచారు. సో ఓటీటీ నాకు ఎందుకు వెళ్దాం బెస్ట్ అనిపించింది. సో ఓటీటీ ఫస్ట్ టైం వస్తుంది కదా, సో వెళ్దామని ఐ వెంట్. పే చెప్పొచ్చా ఎంత? యా ఐ గాట్ లైక్ 18 lakhs చేంజ్ ఫర్ 9 weeks. అంతేముంది వాళ్ళు ఇచ్చింది చెప్పండి. ఇందులో మళ్ళా కట్ అయ్యి టీడీఎస్ అయిపోయి కానీ ట్యాక్స్ పే చేసినప్పుడు విల్ గెట్ ఇట్ రిటర్న్ కదా. సో నేను ట్యాక్స్ పే చేసుకుని వచ్చేసింది. సూపర్. అంటే చాలా జెన్యూన్ గా చెప్పేసాను మా అజయ్. ఏం పాపం ఇచ్చింది తీసుకున్నా చెప్పకుండా ఇంకా. అంటే చాలా మంది అంటే నా మూవీకి చాలా హెల్ప్ అయింది. బేసిక్ ఏంటంటే వెన్ ఐ వెంట్ నాకు 80% షూట్ అయింది. సో అజయ్ గారు వెళ్ళిన మూవీ 80% షూట్ అయిన తర్వాత అప్పటికి నేను 4 films చేశా. నాకు అంత రికగ్నిషన్ లేదు. అంటే ఏదైనా ఫిలిం హిట్ అయ్యి సౌండ్ చేస్తే అంత హిట్ అవుతారు. సో అప్పటికి చిన్న సినిమాలు చేసా రాలేదు. సో బిగ్ బాస్ వెళ్ళినప్పుడు 100% ఎక్స్పోజర్ పెరిగింది. ఇప్పుడు 10 మందికి తెలుసా, ఇప్పుడు 100 మందికి తెలుసు, అప్పుడు 10 మందికి తెలుసు. అంటే ఇంకొకటి ఏంటంటే ఓటీటీ కాబట్టి ఎలా ఉందా అని చాలా మంది ఇంట్రెస్టెడ్ గా చూసారు. అండ్ నాకు కూడా కెరియర్ వైజ్ కూడా హెల్ప్ అయింది. సో ఎక్స్పోజర్, మనీ, ఐడెంటిటీ 3 ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ కదా. సో లైక్ ఆ తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నాగ్ సార్ని కలిసారా ఏమన్నా? ఓకే, అంటే 2-3 ఈవెంట్స్ లో కలిసాను, ఫార్మల్ గా మాట్లాడాను. సార్ బాగున్నా. సో నాగ్ సార్ విషయాన్ని మనం చూసుకుంటే కనుక బిగ్ బాస్ లో వచ్చే ప్రతి కంటెస్టెంట్స్ గురించి అటు అమలా గారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా డిస్కస్ చేసుకుంటారు అన్నారు. ఆ క్వాలిటీ ఎలా అనిపించింది అసలు మీకు? అంటే సార్ చెప్తారు, సార్ వాళ్ళు అందరూ ఫాలో అవుతారు అని చెప్పి ఫీల్ కూడా ఓకే, మమ్మల్ని కూడా చూస్తున్నారు, బాగుంటుంది కదా. అంటే మీకు మనము ఏదైతే మనం ఎవరైతే ఇన్స్పైర్ చేస్తారో యాక్టర్స్ వాళ్ళ నోటి త్రూ ఉంటే ఇంకా కొంచెం హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఏమంటారు, సో ఈ సినిమా తీస్తున్నప్పుడు కానీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కాబట్టి ప్రతిదీ ఏదైనా సరే కొంచెం 2 ఇలాగ క్లాష్ అవ్వడాలు కానీ అలాంటి డిస్టర్బెన్సెస్ కానీ అలాంటి ఏమన్నా అయినాయా? లైక్ ఆర్టిస్టులు డేట్స్ దొరకపోవడం కానీ. లక్కీలీ నాకు అందరూ నా ఫ్రెండ్స్, యాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోట్లో అందరూ ఒక టీమ్ లా చేశారు. అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఎప్పుడు వచ్చి అందరు యాక్టర్స్ అన్ని పెద్ద సినిమాలు చేసి వస్తుంది. మా ఇంట్లో ఇలాయత్ ఖలీల్ అని KGF 2లో చేశారు ప్రసాద్ గారు. ఆయన అప్పుడే KGF 2 రిలీజ్ అయింది. ఆయన అంత పెద్ద సినిమా చేసి వచ్చి మా ఇంట్లో హీరోయిన్ ఫాదర్ ఆయన వచ్చి మాత్రం కూర్చొని ఇలా తినుకుంటూ చేసుకుంటూ హ్యాపీగా చేశారు. జయశ్రీ గారు అని మదర్ క్యారెక్టర్ చేశారు. తను పెద్ద మూవీస్లో అన్నిట్లో ఉన్నారు. ఎవరు కూడా దే లైక్ ఇట్. మా అందరూ ఒక ఫ్రెండ్, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఏదో చేసుకుంటున్నాం అన్నట్టే ఆ ఫీల్ లో చేశారు. మీకు ఆల్రెడీ తెలుసు భాను వాస్ వర్క్ విత్ చాలా పెద్ద కుమారి 21 తమన్నా గారికి చేసింది, బాహుబలిలో ఇవన్నీ తెలుసు కదా. అంత ఫైట్లు చేసే భానుని అంత కామ్ గా కూర్చోబెడతాం, ఇట్స్ లైక్ ఏమైనా టాస్క్ లాగా అనిపించిందా? భాను నీ క్యారెక్టర్ అలా సాఫ్ట్ గా ఉంటుందని ఏమన్నా చెప్పాలి? లేదు, తను న్యాచురల్ గా చేసేసింది. తెలుగు అమ్మాయిలా ఉండాలి అంటే తను ఆల్రెడీ అలాగే ఉంటది కాబట్టి తను న్యాచురల్ గానే చేసేది. అంతే, తను రియల్ లైఫ్ లో ఇలాగే ఉంటుంది.
సో రియల్ లైఫ్లో క్యారెక్టర్ని బట్టి షీ చేంజెస్ కదా, అండ్ షీఈ్ హ్యాపీలీ చేసేసింది. సో ఇప్పుడు పండక్కి 4 సినిమాలు ఉన్నాయి. Yeah. ఏ సినిమా గురించి చాలా మోస్ట్ ఎక్సైటెడ్ గా ఉన్నారు? అన్ని సినిమాలు 4 రోజులు హాలిడేస్ 4 సినిమాలు చూడాలి. అందరు 4 సినిమాలు చూసి ఇంటికి వచ్చి నా సినిమా కూడా చూడాలి. చాలా బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. అందరూ 4 సినిమాలు చూడండి, ఇంటికి వచ్చి నా సినిమా కూడా చూడండి. ఈ సినిమా రోజు చూడొచ్చు కావాలనుకుంటే. మీరు లంచ్ చేస్తూ డిన్నర్ చేస్తూ 2 గంటల లోపే సినిమా హ్యాపీగా చూడొచ్చు. హ్యాపీగా చూడండి, పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, మంచి మెసేజ్ కూడా ఉంది. సో మన అజయ్ గారు పర్సనల్ లైఫ్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. హౌ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ టు మూవీ ఫీల్డ్, ఎలా ఎప్పుడు ఇష్టం కలిగింది? అండ్ ఐ వాజ్ ఇంటూ మోడలింగ్ ఇనిషియల్ గా ఇంజనీరింగ్ టైంలో. పేరెంట్స్ ఆర్ లైక్ దే నాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. మామ్ ఈజ్ ఎ టీచర్ అండ్ డాడ్ ఈజ్ లైక్ ఈజ్ ఇంటూ బిజినెస్ అనమాట. నాకు ఇంజనీరింగ్ లో పిచ్చి స్టార్ట్ అయింది. అది ముద్రి 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 ఇంజనీరింగ్ అయిపోయేసరికి ప్రొఫెషన్ లాగా అయిపోయింది. సూపర్. మోడలింగ్ లో చాలా మంది చాలా రకాల ఇష్యూస్ ఫేస్ చేస్తారు స్టార్టింగ్ లో. మీరు అలాంటి ఏమైనా ఫేస్ చేశారా? హైదరాబాద్లో ఎక్కువ ఎక్స్పోజర్ లేదండి మోడలింగ్కి. సో ఇట్స్ ఎ రియల్ ఫ్యాక్ట్, అది అందరికీ తెలుసు. అంటే ఎక్కువ ర్యాంప్ షోస్ అవ్వవు, ఎక్కువ బ్రాండింగ్ ఉండదు, ఎక్కువ పబ్లిసిటీ ఉండదు, చాలా తక్కువ అవుతుంది. సో లిమిటెడ్ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎక్కువ మంది బాంబే, ఢిల్లీ మూవ్ అయిపోతారు మోడల్స్ అంతా. యాక్టింగ్ వైజ్ చాలా స్కోప్ ఉంది మన సైడ్, మూవీస్ ఎక్కువ కాబట్టి మూవీ సైడ్ వి హ్యావ్ దట్ స్కోప్. సో ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు మీరు? చిన్న రోల్స్ కానీ పెద్ద రోల్స్ కానీ? హీరోగా 4 సినిమాలు చేశా. అన్ని ఓటీటీలో ఉన్నా నేను. ఆహాలో మిస్టేక్ అని ఉంది, విశ్వకాని జీ5 లోనే ఉంది. జీ5 లో ఇప్పుడు హాట్స్టార్ తో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా, అది వస్తుంది హీరోగా. అండ్ శతమానం భవతి డైరెక్టర్ సతీష్ గారు కథాకేలి అని ఒక సినిమా చేశారు, షూట్ అయిపోయింది, అది ఫిబ్రవరిలో రిలీజ్, అది వస్తుంది. ఇంకా బ్యాడ్ బాయ్స్ అని ఒక సినిమా వస్తుంది, ఆ పూసని గారు నేను అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా, సో అది రాబోతుంది. సో ఇప్పుడు మన అజయ్ గారిలో కామెడీ కూడా ఉంటుందా ఫుల్ పర్సెంట్? యా సో యూ హ్యావ్ ఎవ్రీ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్ అండి. మదర్ సెంటిమెంట్ ఉంది, హెల్దీ కామెడీ, యాదవ్ రాజు, నాది, అభయ్, వీ హ్యావ్ ఏ నైస్ కామెడీ ఉంది, యాక్షన్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. మా ఫైట్ మాస్టర్ ఈ పండగకి 3 సినిమాలు చేశాడు. సైందవ్, ఓసా, నా సమిరంగా, హనుమాన్. మా ఫైట్ మాస్టరే, ఈజ్ మై ఫ్రెండ్ పృథ్వీ అని. నా ఫైట్స్ కూడా చాలా స్టైల్గా కంపోజ్ చేశాను. సో బేసిక్ యూ విల్ సీ ఇన్ ద ట్రైలర్. ఒకటి ఏదో చూసాను ఫైట్, ఇట్లా ఫ్లిప్ అయ్యి వెళ్ళ నుంచి ఉంటారు. అదంతా మా పృథ్వీ స్టంట్, పృథ్వీ ఇదనమాట ఫ్రెండ్. కనీసం వేరే యాక్టర్స్ కన్నా కొంచెం కాంప్రమైజ్ అవుతాడు కానీ ఫ్రెండ్ అయిన పాపానికి అస్సలు మీ విషయం అస్సలు తగ్గేదలే. నీకేమో మంది బాగానే ఉన్నాయిగా చేయట్టు. సో ఫ్రెండ్లీగా బాగా. సో అభయ్ ఇస్ ఆల్సో రైటర్ కదా, సో ఆయన మీకు ఏదైనా సజెషన్, సరే మచ్చ ఇక్కడ ఈ డైలాగ్ మారుద్దాము కానీ? ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు. అబ్బాయికి చెప్పినప్పుడు ఈ వాజ్ క్లియర్, అరే బాగుందిరా ఇంతే తీయు, చెప్పింది ఇలాగే తీయు అన్నాడు. అండ్ హీ వాజ్ చూసిన తర్వాత కూడా హీ వాజ్ హ్యాపీ, అరే నువ్వు చెప్పినట్టు తీసావు, కరెక్ట్, ఈజ్ గుడ్. సో సినిమా అంతా రెడీ అయిన తర్వాత ఎవరన్నా లైక్ ఫిలింలో పెద్దవాళ్ళకి కొంచెం మీకు బాగా పరిచయం ఉన్న యాక్టర్స్ కానీ లేదంటే ప్రొడ్యూసర్స్ కానీ ఎవరికైనా చూపించారా? లేదండి, యాక్చువల్లీ చూపించలేదు. అంటే డైరెక్ట్ ఓటీటీస్కి పిచ్ చేశాను నేను. జీ5 నుంచి మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో జీ5కి వి ప్రొసీడెడ్ అనమాట. జీ5 డిసైడ్ చేసుకున్నాము. అండ్ జీ5 వాళ్ళు కూడా చాలా బాగా, అంటే ఒక అంటే అవుటర్ సినిమాని ఒరిజినల్స్లా ప్రమోట్ చేస్తున్నారు. ఇట్స్ అ బిగ్ థింగ్ కదా. అంటే ఫస్ట్ నుంచి ఒరిజినల్స్ లాగా వాళ్ళు టైప్ అయితే ఒరిజినల్స్ లాగా ఉంటుంది. నా బయట సినిమాని ఒరిజినల్ లాగా ప్రమోట్ చేస్తున్నాను, అంతా నమ్మారు కాంటెంట్. అంటే డెఫినెట్ గా పండక్కి కేవలం థియేటర్స్ లోనే కాదు, మన ఇంట్లో కూడా ఫెస్టివల్ చేసుకోవచ్చు అనమాట విత్ అజయ్ గారు. అండ్ ఇందులో ఒక డాక్టర్ క్యారెక్టర్ ఉంది అండ్ షీ టెల్స్ ఏ డైలాగ్, నువ్వు నాకు సజెషన్ ఇయ్య మాకు అని. సో ఆవిడ గురించి వాట్స్ హర్ నేమ్? హర్ నేమ్ ఇస్ శ్వేతా మెహతా. తను MTV రోడీస్ అని షో ఉంటుంది, తను విన్నర్, యాక్చువల్ ఆ షో విన్నర్. సో ఆ అమ్మాయి రియల్గా నాకు, ఆ అమ్మాయి రియల్గా కూడా అంతే టఫ్గా వర్కౌట్ చేస్తూ బోల్డ్గా మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఇట్ ద సేమ్ క్యారెక్టర్ ఐ వాజ్ సర్చింగ్ అప్పుడు ఏదో రీల్స్ ఫేస్బుక్ ఏదో చూస్తున్నప్పుడు తన వర్కౌట్ వీడియో ఎక్కడో ఇంటర్వ్యూ ఇలా చేస్తూ కనిపించింది. తను మాట్లాడుతున్న విధానం నాకు అలాగే కావాలి, డైలాగ్ డెలివరీ, అండ్ షీఈస్ పర్ఫెక్ట్లీ అలాగే ఉంది. ఆమె ట్రేస్ అవుట్ చేయడానికి 8 నెలలు పట్టింది. ఇప్పుడు ఆమె బాంబేలో ఎవరో ఎవరు తెలియదు, బాంబేలో ఆమె తనకు చెప్పా. షీ ఆల్సో ఫీల్ సర్ప్రైజ్డ్. అంటే తను కూడా యాక్చువల్ సేమ్ పేజ్లో ఉండే. తను ఏమనుకుందంటే రోడీస్ షో అయిపోయిన తర్వాత
తనకి కూడా తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చాయంట. ఓకే వస్తున్నప్పుడు షీ వాజ్ ఇన్ డైలమా విచ్ వన్ టు చూస్ ఓకే అన్నప్పుడు ఇది వెళ్ళేసరికి డీటెయిలింగ్ అని చెప్పేసి షీ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓకే కానీ షీ ప్లేడ్ ఫ్యాంటాస్టిక్ రోల్. వావ్. సో ఇంకొకటి, ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ గాడ్ ఫాదర్ ఇన్ సినిమా. సో మీ గాడ్ ఫాదర్ ఎవరిని చూసి వచ్చింది నాయిస్ అంతా రిపోర్ట్ రిపీట్. ఓకే, సో మూవీస్లో ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ గాడ్ ఫాదర్. సో మీకెవరు? చాలా మందికి చిరంజీవి గారు అని అంటారు. సరే మీకెవరు? అంటే సపోర్ట్ వైజ్ కాదు, చూసి ఫిలిమ్స్ లో ఇన్స్పైరింగ్. నాకు చాలా మంది ఉన్నారండి యాక్చువల్లీ. డైరెక్షన్ సైడ్ అంటే పూరి సార్, చిరంజీవి సార్. మర్చిపోయాను, మీరు మల్టీ టాస్కర్ కదా. చిరంజీవి సార్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను, హార్డ్ వర్క్ కి, డెడికేషన్, డిసిప్లిన్ కి. సో ఎవ్రీ యాక్టర్ నుంచి ఐ పిక్ దేర్ గుడ్ క్వాలిటీస్ అనమాట. వాట్ దే అంటే ఏవైతే వాళ్ళని ఆ స్టార్డమ్కి తీసుకొచ్చాయో వీ హ్యావ్ టు పిక్ దెమ్. సో అట్లీస్ట్ మనం ఆ 50%, 90% మనం రీచ్ అవ్వగలిగితే విల్ బి సక్సెస్ఫుల్ కదా. ఎగ్జాక్ట్లీ. అంటే యంగ్స్టర్స్కి కానీ ఆర్ ఎల్స్ మనం చిన్నప్పటి నుంచి చూసినప్పుడు కానీ దే ఆర్ లైక్ నిజంగానే రోల్ మోడల్స్. ఇప్పుడు పూరి గారి సినిమా స్టైల్ కానీ, పూరి కానీ, మళ్ళీ కమ్బ్యాక్ ఆఫ్ ఇస్మార్ట్ శంకర్ కానీ, అవన్నీ అసలు అరే ఏం తీసారా అని. ఈవెన్ దో ఆయన పాడ్కాస్ట్కి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. సో అలా చూసుకున్నా కూడా హీ వాజ్ లైక్ సచ్ ఇన్స్పిరేషన్. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఎలా? నాకు పూరి సార్ అంటే ఒక కైండ్ ఆఫ్ పిచ్చే. సో పూరి సార్ ఎలా అంటే, నేను ఫస్ట్ ఫిలిం మహబూబా ఆకాష్ ఫ్రెండ్గా చేశాను. నేను 45 days ఆయనతో జర్నీ చేశాను ఆ షూట్ టైంలో. అంటే వీస్ టు ఫస్ట్ 10 days ఏం మాట్లాడలే. ఐస్ టు సీ దూరం నుంచి ఈయన ఏం చేస్తాడు, ఇంత నాలెడ్జ్ ఎక్కడ ఉంది, అసలు బుక్ చదువుతాడా, ఏం చదువుతాడా. అండ్ హీస్ టు బి నార్మల్. దాని తర్వాత ఎప్పుడైతే మా సీన్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే ఫ్రెండ్లీగా అయినామో దెన్ తను చెప్తున్నా ఏం అంటే నాలెడ్జ్ కూడా ఏం చెప్పరు, ఇట్లా ప్రీచింగ్స్ ఏమి ఇవ్వరు. ఆయన చూస్తుంటే చాలు వీ కెన్ లెర్న్ ఎ లాట్. ఈజ్ లైక్ వాకింగ్ లైబ్రరీ లాగా. తను చూస్తూనే దెన్ నాకు నేనింతే సినిమా పిచ్చి ఒక 200 సార్లు చూస్తుంటా. లో ఉన్నప్పుడల్లా I used to see that film and I used to learn a lot of things. సో నిజంగా చాలా మంది యంగ్ జనరేషన్ పీపుల్ కి పూరి గారు అంటే డైరెక్షన్ సైడ్ కానీ ప్యాషన్ వాళ్ళకి హీ వాజ్ లైక్ మాకు కావాల్సిన డైరెక్టర్ ఈయనే, మా దేవుడు నువ్వేనయ్యా అనొచ్చు అనమాట. సో అంత బాగుంటుంది. అండ్ కమింగ్ టు యువర్ మూవీ, సో ఈ మూవీ పరంగా మీకు ఏమైనా ముందు అనుకున్న బడ్జెట్కి ఇంకా ఎక్కువ అవడాలు అలాంటివి ఏమైనా జరిగినాయా? బడ్జెట్ వైజ్ అయిందండి. ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఎక్స్పోజర్ పెరిగింది. దెన్ అప్పుడు మేము కమర్షియల్గా తీద్దామని ప్రొడక్షన్ దగ్గర మేము కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే మీరు ఫైట్స్ చూసినా, సాంగ్స్ చూసినా, నాకు ఏంటంటే ఐ యూస్ టు హ్యావ్ ఏ కన్సర్న్ ఏంటంటే వీడు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చాడు, క్వాలిటీ వైజ్లో అన్నిటి వైజ్లో హీ గేవ్ ద డీసెంట్ ప్రాజెక్ట్ అని ఇచ్చాడని చెప్పి ఐ వాంట్ టు మేక్ దట్ మార్క్. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, బడ్జెట్ అయినా పెట్టాము. సో ఇందులో బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువ ఉండకపోతే ఒక లేదండి, అస్సలు లేదు. క్లీన్ యూబై ఫిలిం. జస్ట్ అంటే మీకు డైలాగ్స్, కాస్ట్యూమ్స్ వల్ల అలా అయినది. ఇట్స్ ఎ క్లీన్ యూబై సర్టిఫైడ్ ఫిలిం. ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడొచ్చు. సో ఫైనల్గా అజయ్ గారి గురించి ఒక్క మాటలో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? Jan 12th ఇట్స్ గోయింగ్ టు బి టెలికాస్ట్ ఇన్ ZEE5. సో ఒక మాట మన ఆడియన్స్కి అజయ్ గడు మూవీ గురించి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. సో ఈ పండగకి సినిమాలు ఎంత ఫేమస్, సో బేసిక్గా మేమే మీ ఇంటికి వస్తున్నాము ZEE5లో. మీరు అందరూ ఎన్నైతే వెరైటీస్ వండుకొని తింటారో అలా లంచ్ చేస్తూ, డిన్నర్ చేస్తూ అన్ని వెరైటీస్ మా మూవీలో ఉన్నాయి. మంచి సినిమా చూసిన ఫీల్ ఇస్తాము, డిసప్పాయింట్ అయితే చేయము. ప్లీజ్ వాచ్ అజయ్ గాడు ఆన్ ZEE5. సూపర్ కదా. నిజంగా నేనైతే ట్రైలర్ చూశాను, టీజర్ చూశాను, అన్నీ కూడా సూపర్ బాగున్నాయి అనాలన్నమాట. ఈ పండుగలో డెఫినెట్గా మస్ట్ వాచ్. ఓటీటీస్ అంటే అందరికీ చిన్న కంటెంట్ అయినప్పటికీ కూడా చాలా నచ్చింది. సో ఆబ్వియస్లీ మనం కూడా చూసేద్దాం అజయ్ గాడు ఇన్ ZEE5 స్ట్రీమింగ్ రేపటి నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిలిమ్స్. ఇంకా మంచి తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి News 360. This is Hema Malik signing off. Bye.